బ్రేకింగ్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్లో ఉద్రిక్తత తలెత్తింది. ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్ కోటలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ను స్థానిక ముస్లిం యువకులు అడ్డుకున్నారు. ముస్లిం ప్రార్థనా స్థలంలో హిందూ దేవతల విగ్రహాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ విగ్రహాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. చిత్ర దర్శకుడితో పాటు కన్నడ నటుడు సుదీప్పై కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి పివి రావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పివి రావు, సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతున్న బీదర్ కోటాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఉద్రిక్తతకు కారణం ఏంటి? ప్రజెంట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? వలి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా భారీ ఎత్తున తెరకెక్కుతున్నటువంటి సైరా చిత్రానికి ఊహించిన షాక్ తగిలింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కోట, ఏదే బహమనీ సుల్తాన్ నిర్మించిన బీదర్ కోటలో వీరు షూటింగ్ పెట్టుకున్నారు. పురాతత్వ శాఖ అనుమతి తీసుకుని షూటింగ్ జరిగినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఏదైతే మా యొక్క మనోభావాలు దెబ్బతింటాయని ముస్లింలు ఎవరైతే ఉన్నారో 16 స్తంభాలటువంటి మసీదులో హిందూ విగ్రహాలను పెట్టేసి అక్కడ షూటింగ్ జరపటం సరికాదంటూ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న మొత్తం షూటింగ్ లో జరుగుతున్న సందర్భంలోనే అక్కడ ముస్లిం కొంతమంది అక్కడికి వచ్చేసి ఆందోళన చేయడంతో పోలీసులు ప్రవేశించి ఆ షూటింగ్ నిలిపేశారు. రాత్రి మొత్తం కూడా అక్కడ షూటింగ్ ఏమాత్రం జరగకుండా కూడా చర్యలు తీసుకున్న పోలీసులు చర్య తీసుకున్నారు. అయితే ఈ రోజున ఉదయం మాత్రం ముస్లిం మత పెద్దలందరూ కూడా బీదర్లోని టౌన్ పిఎస్ లోకి వచ్చేసి నటుడు సుదీప్ మీద, అదేవిధంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. హిందువుల విగ్రహాన్ని అక్కడ పెట్టి షూటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు పురాతత్వ శాఖ ఏం చేస్తుంది, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎలాంటి అనుమతి ఇచ్చారు, ఎందుకు అనుమతి ఇచ్చారు, దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, దర్యాప్తు జరిపించాలని కూడా ముస్లిం మత పెద్దలు కోరుతూ ఈ రోజున ఉదయం పూట పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ భారీ ఎత్తున అక్కడ కొన్ని సెట్ కూడా అయితే ఆ కోటలో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ కూడా ఏర్పాటు చేసుకుని షూటింగ్ ప్రారంభించి ఒక షెడ్యూల్ ప్రకారం ఈ వారం మొత్తం కూడా షూటింగ్ జరుపుకోవాలని నిర్వహించినప్పటికీ ఏదైతే ముస్లిం మత పెద్దలు జోక్యంతో అక్కడ జరపాలని చెప్పడంతో షూటింగ్ మాత్రం తాత్కాలికంగా నిలిచిపోయింది. వలి పివిరావు, షూటింగ్ నిలిచిపోయింది. అక్కడ ముస్లిం యువకులు ఆందోళన చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుంది? ఏం చెప్తున్నారు షూటింగ్ ఆగిపోవటం మీద? అంటే మేము పురాతత్వ శాఖ అనుమతి తీసుకున్నాము. ఆ షూటింగ్ సంబంధించి ఎందులో షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్ లో మేము ఏం చిత్రీకరించాలనుకుంటున్నాము వాటన్నిటి కూడా వాళ్ళకి మేము నివేదించాము. వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే షూటింగ్కి వెళ్ళాము. షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు మత పెద్దలు, అదేవిధంగా కొంతమంది ముస్లిం సంబంధించిన యువకులు అక్కడికి వచ్చేసి ఇక్కడ షూటింగ్ జరపకూడదు, ఇక్కడ హిందూ దేవత విగ్రహాలను పెట్టడం కానీ జరగకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇది మసీదు 16 స్తంభాల మసీద్ అంటారు. ఇది బహమనీ సుల్తాన్ కట్టించిన కోటలో ఉన్న మసీదు. ఈ మసీదులో ఇలాంటి విగ్రహాలు పెట్టి షూటింగ్ జరపకూడదని చెప్పినప్పటికీ వినకపోవడంతో ఆందోళన దిగారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేందుకు పోలీసులు జోక్యం చేసుకుని అటు షూటింగ్ వాళ్ళకు ఏదైతే నటులు, అదేవిధంగా దర్శకులు, అదేవిధంగా యూనిట్ సిబ్బంది కూడా నచ్చ చెప్పడంతో షూటింగ్ ఆగిపోయింది. వాళ్ళు ఒకటే అంటున్నారు, మీ అనుమతి తీసుకొని ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ ఈ విధంగా జరగడంతో మా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది, మేము నష్టపోయామని కూడా యూనిట్ సభ్యులు మాతో చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. సో పివి రావు, ఉదయం నుంచి అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఆ యూనిట్ మొత్తం ఆ కోట నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుందా? ఇంకా పరిస్థితి సద్దుమడిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? ఏంటి అప్డేట్? లేదు మరి నిన్ననే షూటింగ్ మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు. ముస్లిం మత పెద్దల విజ్ఞప్తిని పరిగణలో తీసుకుంటే పోలీసులు అక్కడ ఉండే షూటింగ్ ఏదైతే యూనిట్ ఉందో యూనిట్ మొత్తాన్ని కూడా చెప్పింది ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాబట్టి తాత్కాలికంగా మీరు షూటింగ్ నిలిపేయని చెప్పారు. షూటింగ్ నిలిపేశారు. ఈ రోజున ఉదయం అక్కడ షూటింగ్ దగ్గర స్పాట్ లో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని కూడా మొత్తం తొలగించేశారు. ఇక్కడ షూటింగ్ జరపడం వీలేదని కూడా చెప్పారు. అదేవిధంగా ముస్లిం మత పెద్దలు కూడా పిఎస్ లో కేసు నమోదు చేసిన దరిమిలా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ జరపడం వీలేదు. తర్వాత ఆదేశాల ప్రకారం ఎట్లయితే పై అధికారులు స్పందన ప్రకారమే ఉంటుంది తప్ప ఇప్పటికైతే షూటింగ్ జరగడం వీలేదని కూడా అక్కడ స్థానిక పోలీసులు కూడా యూనిట్ సభ్యులు చెప్పడం జరిగింది. యూనిట్ సభ్యులు కూడా ఏదైతే చిత్ర యూనిట్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ప్రశాంత వాతావరణం, ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉంది. వలి, థ్యాంక్ యూ పివి రావు.